ప్లీజ్ ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న, ఇంకా కార్యక్రమం చాలా ఉంది కాబట్టి మీరు దయచేసి కొద్దిగా బ్యాక్ ఉండే అన్న ప్లీజ్. తెలంగాణ సాధన ధ్యేయంగా సాగిన యుద్ధంలో సకల జనులను కూడగట్టుకొని సమ్మెలు చేసినమో దోపిడి కోటను పక్కలు కొట్టిన కాంగ్రెస్ సైన్యంలో పేదల భూమిని పంచాలని పోవడానికి మెట్లు లేదు, కరెంట్ లేదు కనుక దాన్ని కూడా మీరు మంజూరు చేయాలని మనవి చేస్తా ఉన్నాను నేను. కనుక ఇంకొకటి, ఇక్కడే దేవాలయం కానీ ఇక్కడ మ్యూజియం చూసుకోవడానికి టాయిలెట్స్ కానీ లేకపోతే అలాంటి సందర్భం మానవరంలోకి ఏవైతే ఉన్నదో వాటికి కూడా అటు మంజూరు చేయాలని చెప్పి మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది సూర్యాపేట జిల్లానే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు, తెలంగాణలో ఉండబడిన 33 జిల్లాలకు ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీకు నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, దీనికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి పనిగిరి పర్యాటక కేంద్రంగా తుంగతుర్తి నియోజకవర్గం ఇది ఒకనాడు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటానికి సంకేతం పంపిన గడ్డ ఇది. ఆ గడ్డలో కూడా ఇక్కడ పవిత్రమైన ఒక సాంకేతికపరమైన ఒక బుద్ధవరం వెలిసిందంటే దానికి కూడా మనం తప్పకుండా ఆశ్రయించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకోసమనే ఈ తుంగతుర్తి గడ్డ తెలంగాణలో తెలంగాణ సాయుధ రహితంగా పోరాటానికి మొట్టమొదటి స్టెండ్ కనబడిన వీరుడు బిఎన్ రెడ్డి గారి తెలంగాణ సాయుధ రహితంగా పోరాటానికి దూరను జాగిరిదారుడు దేశముఖుడు నైజాం సర్కారు గడగడలాంచిన గడ్డ ఇది. అందుకోసం ఈ గడ్డలో మీరు అడుగుపెట్టారు కాబట్టి నేను జూపల్లి గారికి మినిస్టర్ గారికి నిండుగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది టూరిజం చేసినట్టయితే ఇక్కడ ఈ ప్రాంతం కూడా ఒక పర్యాటక కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే ఇక్కడున్న అవశేషాలు మొత్తం తీసుకుపోయి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలను అక్కడ పెట్టి 6 నెలలు పెట్టి 7 నెలలు పెట్టి వాళ్ళు దాన్ని వీక్షించిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నారు. కాబట్టి ఇదంతా కూడా చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాబట్టి ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చరిత్రను మళ్ళీ మనం భద్రపరచుకోవాలంటే ఇక్కడ బ్రహ్మాండమైన మ్యూజియం నిర్మించడానికి మీరు నిధులు మంజూరు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ పనిగిరికి దీనికి ఉన్న అనుబంధం, పనిగిరి తర్వాత ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు గాజుల బండ, అదే మరి లింగముద్ర బండ అంటారు, అదేనా గాజుల బండ దాని సబ్ సెంటర్ కానీ చెప్తా ఉన్నారు. ఏది ఈ పనిగిరి సబ్ సెంటర్, ఈ బుద్ధవనం సబ్ సెంటర్గా గాజుల బండ అంటా ఉన్నాం. కనుక గాజుల బండకు కూడా 23 లక్షలు కేటాయించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే అక్కడ రోడ్డు లేదు, అక్కడ కూడా రోడ్డు మంజూరు చేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను నేను. అక్కడ రోడ్డు లేదు, అది ఇప్పుడే మీరు వస్తున్నట్టుగా జరిగేంత సాధ్యం చేసి నాకు కూడా తెలియదు అది. అందుకోసమనే మేము ఏదైతే విన్నపం చేసినామో మీరు మంత్రివర్గంలో ప్రధాన పాత్రలో ఉన్నారు, ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. మీది పాలమూరు జిల్లానే, సీఎం గారి కూడా పాలమూరు జిల్లానే. కనుక వెనకబడ్డ నల్గొండ జిల్లాను ముందు వరుసలో పెట్టడానికి మీ సహకారం పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పి, అన్నింటికంటే ముఖ్యంగా ఈ తుంగతుర్తి గడ అనేది ఎట్లా వెనకేసారో తెలియదు, ఎట్లా మూడేసారో తెలియదు. నిజంగా దీనికి రోడ్డు లేవు, చక్కగా ఏది లేదు. దీన్ని ఏదైనా కొద్దిగా ముందు వరుసలో పెట్టాలని నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. నిజంగా ఇక్కడ దేవుడ సొక్క గుమ్మ అంటుంది వాన, ఇంకేమో వారే కదా పొసులు పెట్టాం. ఇప్పుడు తనకి ఇందులోని పొసులు పెట్టాం, నిన్న కూడా నేను పొసులు పెట్టాం కింద. అందుకోసమనే వానదేవుడు వస్తేనే మనకు బతుకు. అందుకోసమనే ఈ తుంగతుర్తి మీరు తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసినాడు, మీకు మండలానికి నేను ఇన్ఛార్జ్ ఇచ్చి పనిచేసిన అన్నాడు. 10 మంది మండలానికి నేను ఇన్ఛార్జ్. యోగనో లేకపోతే ఆటలో పాటలో ఉరుకోవడము
దుంకోవడము ఈదడము. ఒక గంట మనది కాదంటే నిండు నూనె జీవితం మనది. ఆ గంట టైం ఇవ్వలేక ఇవాళ ప్రైవేట్ హాస్పిటళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్ లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. నేను చూడకుండా లెక్క చెప్తా ఉన్నా. ఈ పనికి జనాభా ఎంత ఉంటుంది ఎమ్మెల్యే గారు? 4,500. ఈ గ్రామం నుంచి పోయిన సంవత్సరం ₹1 కోటి ఖర్చు పెట్టింది ప్రైవేట్ దవాఖాన మీద. నా లెక్క తప్పైతే పరీక్ష పెట్టుకొని మీరు ఇల్లు తిరిగి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా సంవత్సర కాలంలో ఒక్క ఇంటిని వదిలిపెట్టకుండా ఎవరెవరు ఏ పేషెంట్ ఏ దవాఖానలో ఎంత డబ్బు ఖర్చు పెట్టి లెక్క తీయండి. ఒక సంవత్సరం టైం తీసుకొని, అంటే నిన్నటి వరకు పోయిన సంవత్సరం లెక్క తీసుకొని ఒక పుస్తకం రాసి నాకు ఇవ్వండి. అది ఇస్తే నేను మీకు బహుమానంగా మీ గ్రామ పంచాయతీకి నా చేతికి వెళ్ళి ₹50,000 మీ గ్రామ పంచాయతీలో జమ చేస్తాను. ఇది మీ జిల్లాకు మొత్తం వర్తిస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు ఉన్నాయి. నా దగ్గర లెక్కలు ఉన్నాయి, కొన్ని చోట్ల చూసినాం. ప్రతి నియోజకవర్గం నుంచి సంవత్సరానికి ₹100 కోట్ల ఖర్చు అవుతా ఉన్నాయి. మీరు సీఎం రిలీఫ్ ఎన్ని ఇచ్చిండ్రు? సంవత్సర కాలంలో మొత్తం సీఎం రిలీఫ్ ఎన్ని? ₹22 కోట్ల ఇచ్చింది. ₹22 కోట్ల శాంపిల్గా సీఎం రిలీఫ్ ఇచ్చిండ్రు ఒక సంవత్సర కాలంలో, అంతేనా? అయితే మీరు ఎంత అడిగితే ఎంత ఇచ్చిండ్రు? సీఎం రిలీఫ్ 5 లక్షలు అడిగిన వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు? 60,000 ఇచ్చిన. అదే లెక్క. 5 లక్షలు అడిగిన వాళ్ళకు 60,000 ఇస్తేనే 22 కోట్లు అయింది. అంటే 5 అంతలు. నేను చెప్పిన లెక్క ఇన్నే ఉంది కదా, 100 కోట్లు. ఇది కాకుండా పార్టీలు ఉన్నాయి. మీ దగ్గరికి రాని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మీకు చెప్పకుండా ఎవరైనా ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఏ పార్టీ అయినా మీకు చెప్పకుండా అర్జెంటుగానే అవసరమో దావకాలు వెళ్ళి ఉంటారు కదా. ఆ లెక్కలు మనకు రావు, తెలియదు కదా ఇంకా. అంటే ఇంచుమించుగా సారస ఉంటున్న ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్లు అంటే రాష్ట్ర స్థాయిలో 10,000 కోట్ల రూపాయలు దావకాల మీద ఖర్చు పెడతా ఉన్నారు. అప్పుల పాలవుతారు, ఆస్తులు అమ్ముతారు, అక్కడక్కడ పుస్తకాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, బిడ్డలు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అది తెలుసు. మా దగ్గర ఒక లంబాడు గేమ్ యాక్ట్ ఉంది ఈరోజు కాదు, సుమారు 10 ఏళ్ళ కింద. అంటే ఇట్లా లక్షల రూపాయలు. అట్లనే మీ గ్రామం నుంచి పనికి నుంచి ఇతర గ్రామాలకు చదువుకునే పిల్లలు రోజుకు 4-5 బస్సులను పోతున్నాయా? పోతున్నావా? చెప్పగలుగుతారమ్మా? సో ప్రైవేట్ స్కూల్ ఇక్కడ, హై స్కూల్ ఇక్కడ. సో ఊరి నుంచి ఏం బస్సులు పోవు. సో ప్రైవేట్ స్కూల్ ఎంత తీసుకుంటుర్రు? 4,000 సంవత్సరానికి నెలక? 18,000 20,000 తీసుకుంటారు. సంతోషం. మేము ఊళ్ళో స్కూల్ కాబట్టి బెంగళూరు సంవత్సరం 20,000 అవుతుంది. 20,000 అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 20,000 సంవత్సరానికి. బిజినెస్ స్కూల్ ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఏ స్కూల్ అయినా ఇక్కడ మిషనరీ స్కూల్ ఉంది కాబట్టి 20,000 అవుతుంది. అదే లేకపోతే బయట చాలా గ్రామాలు బయట పోతే సంవత్సరానికి 40,000, 50,000, 10వ తరగతి 1,00,000, ఇంటర్మీడియట్ అయితే అదేది చైతన్య, ఇంకోటి నారాయణ, ఇంకోటి అంటే సంవత్సరానికి ఇంటర్మీడియట్ 2-2.5 లక్షల రూపాయలు. మరి పిల్లగాడో పాపనో బాబో చదివి గొప్పోడి ప్రయోజకుడు కావాలంటే 15 సంవత్సరాలు. ఆ లెక్కేయండి. సంవత్సరానికి యావరేజ్గా సారస కొట్టిన 5 లక్షలు కూడా 7.5 లక్షలు. అది సొంత పైసలా బయట చదివిస్తే వడ్డీ? ఇప్పుడే లెక్కేస్తే కదా. అప్పుడు చేతంటే అందరూ ఎత్తిరు, మరి దాన్ని కూడా ఎక్కువ చేస్తున్నారు కదా. అంటే లక్షల రూపాయలు ప్రైవేట్ చదువుల పేరు మీద, ప్రైవేట్ దవాఖాన్ల పేరు మీద. మూడవది ఇంకోటి ఉంది. పాపకు చీర కట్టియాలన్నా, బాబుకు ధోతి కట్టియాలంటే ఎంత ఖర్చు పెడతారమ్మా? సరిపోతే చెప్పు, అందాలు కనిపెట్ట చెప్పమ్మా. 2 లక్షలు ఫంక్షన్ హాల్ తీసుకొని చేస్తారు. అవునా? అది సొంత పైసలా అప్పేనా? ఎంత వడ్డీ? పావుల వడ్డీ? వడ్డీ లేని ఉండవా?
రూపాయలు పడ్డా. అంటే ఎందుకు చేస్తారు, ఎవరి కోసం చేస్తారు చెప్తారా? మైక్ ఇస్తా. ఎందుకోసం లేకున్నా 2 లక్షలు అప్పు తెచ్చి ఎందుకోసం చేస్తారు, ఎవరి కోసం చేస్తారో ఒకసారి రా తల్లి.